నమస్కారం. నమస్తే. అయినరా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. అవును సార్. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటేంట్రా హోటల్ అంటున్నాడు. బాబు ఎట్ ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం ఉంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. రేపు నుంచి మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంకా? బంకా? హెచ్పిసిఎల్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. నేను అమలపోతున్నారా? ఏంటయ్యా డిస్కషన్స్? మాకు నీ ఛాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోపీలు పెట్టుకుని ఉద్యోగం అన్నారుగా. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి. వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలా? ఇంతకీ మీరు అనే జాబ్ ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా? అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుందంట? ఏజీఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. అడుగు. ఏజీఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జిఎంఏ కావాలి సార్. అది సరే కానీ భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అయితే నాకు జింక్ లో ఇప్పించండి. నాకు స్టీల్ ప్లేట్ నాకు బంకులో గానీ. కన్ఫ్యూజ్ చేయగానే ఆయన్ని అందరికీ ఒక చోట ఇప్పించండి సార్. కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఒక్కలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. మాకు అవసరం కూడా అదే. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. బియ్యం కూడా సార్? ఏ నువ్వు యాక్ చేస్తావా? భగవాన్ జీ, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు. నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? వెళ్దాం. నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. కదా. ఇలా చూడు. అందుకని ఉద్యోగానికి వాళ్ళ ఆకారం తీసుకుంటా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. థ్యాంక్స్. మీ నలుగురు కలిసి ఓ ₹1,00,000 ఇవ్వండి చాలు. నేను నమ్మనరా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జిఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు. ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే. అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా, శుక్ర మహాదశ. అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు అబ్బా ఏంటండి వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షల పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో. లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలే. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడుగా. అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తే ఓకే? నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నా కెనటిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను. బయట వెయిటింగ్. ఇవ్వండి. భగవాన్ జీ, మీతో నాకు కుదరదండి. మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా. ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు. మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3 లక్షలు బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గొలుసేవరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి. తీసుకోండి సార్ ప్లీజ్. భగవాన్ గారు మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వర గారు, ఎందుకో భరించలేను. అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి. పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా, మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. 8:30కి వచ్చేస్తాం. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. ఆయన ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపల రండి. పదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతా. సార్, మీరంతా భగవాన్ స్నేహితులా? అవును, అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే,
ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈ రోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన నీకు అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి? ఒక్కోడు 10,000 ఇచ్చాం. భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. మెకానిక్ ఎవరండి? అవును, ఎవడో ఒకటి చచ్చిన తర్వాత డాక్టర్ పర్ఫెక్ట్ అవుతాడు. ఇప్పుడు నేను పర్ఫెక్ట్. ఏంటి ప్రాబ్లం? ఈ టీవీ చెడిపోయింది సార్. మా టీవీ వస్తుందా? అబ్బే ఏ టీవీ రావట్లేదు సార్. జెమిని టీవీ, మా టీవీ, ఈ టీవీ. ఏ టీవీ అంటే అయ్యి బాబా, చెంబు దగ్గర టీవీ అయిపోయింది సార్. ఓహో, మీ జంటడు కొట్టాడా? కాదండి, మా ఆవిడ కొట్టింది. అర్థమైంది. మీ ఆవిడ అలా ఇస్తే నువ్వు ఇలా తప్పుకును టీవీ కరెక్టా? కరెక్టే. అది అక్కడ పెట్టు. మీ ఆవిడ కొట్టింది ఏ ప్లేసు? ఇక్కడే సార్, ఇక్కడే కొట్టింది. కరెక్ట్ ఇక్కడ. చేది అయ్యో సౌండ్ వచ్చేస్తుంది. అదిగో బొమ్మ వచ్చేస్తుంది సార్. వచ్చేసింది బొమ్మ. నవ్వింది చాలు. 200 200 ఇదిగో సార్. సార్ అందరూ చేతివాట ఉన్న మెకానిక్ అంటే ఏదో అనుకున్నారు కానీ సూపర్ అండి. ఓ బంజీ, దీన్ని తీసుకెళ్ళి ఇంటికి. సార్ సార్ ఆ చెంపిస్తారు సార్. ఎందుకు? ఎప్పుడైనా అవసరం అయితే కొట్టుకోవడానికి. ఇస్తారు. తీసుకెళ్ళా. భలే మెకానిక్, ఒక దెబ్బతో బాగు చేస్తాడు. உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? எனக்கு நீதான் வேணும்டா. உன்னை சாகடிக்கணும். நீ சாகுற வரைக்கும் நான் உன்னை விட மாட்டேன். இன்னைக்கு இல்லடா, வர்ற துர்காஷ்டமி அன்னைக்கு உன்னை கொண்டு சாம்பலாக்கி என் பகையை தீர்த்துக்கலன்னா என் பேரு சந்திரமுகி இல்லடா. ఏంట్రా దయ్యురా? దయ్యమా? లోపల సౌండ్స్ వస్తున్నాయి. అది నువ్వు బాగు చేసిన టీవీల సౌండ్ రా. టీవీలా? నేను రిపేర్ చేసిన కూడా సౌండ్స్ ఎలా వస్తాయరా? పొద్దు నువ్వు పెట్టిన డాన్స్ కి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నట్టున్నాయి. అయితే మన చేతిలో ఆర్ట్ ఉందన్నమాట. బొంగు ఉంది. ఇచ్చట మూత్రం పోయిరాదు. మనకి ఇక్కడే కరెక్ట్. ఫాస్ట్లా. అమ్మో అమ్మో, ఆగితే నువ్వు గొప్పేస్తావు. నన్నే చెక్కు, నన్నే చెక్కు, నన్నే చెక్కు. కావాలంటే డబ్బులు తీసుకుందాను. తీసే డబ్బులు వద్దురా, ఈ 2 నెలల ఒకేలు పట్టుకో. పట్టుకున్నాడు, 2 నెలల ఒకేలు పట్టుకున్నాడు. ఈ పట్టుకోవడం ఏదో అక్కడే పట్టుకొని ఉంటే ఇంత దూరం వచ్చేవాళ్ళకి కాదు కదరా సార్. ఈ వైజాగ్ పిచ్చోళ్ళు ఎక్కువ అండి. సోపునా రా సోపునా, ఇక్కడ నుంచి దూకి చచ్చిపోయి మన ఇంటికి వెళ్దాం. స్వప్న, స్వప్న రా బాబు. అదేంటి స్వప్న అలా అంటావు? మన ఇద్దరం ఎంత గాఢంగా ప్రేమించుకున్నాం. మన ఇద్దరు పెళ్లికి మన పెద్దవాడు ఒప్పుకోవట్లేదుగా. అందుకే ఇక్కడ నుంచి ఎగ్గిరి దూకి చచ్చిపోయి మన ఇంటికి వెళ్ళి చక్కగా కాపురం చేసుకుందాం. ఇక్కడి దగ్గర దూకితే మీ ఇంటికి వెళ్ళి కాపురం చేయరా? మనతో ఎప్పుడు కాపురం చేస్తాడా బాబు? అదంతా నాకు తెలియదు. మన ఇద్దరం దూకి చచ్చిపోవాలి. రా స్వప్న ప్లీజ్. అరే అదండి స్వప్న. సోపునా ఈడప్ప ఆడే అనుకున్నాను. ఈడు కూడా అదే టైపు. ఈ వైజాగ్ ఏంటో అర్థం కావట్లేదు బాబాయ్. లవ్ కుమార్ని ప్రేమ కోసం పుట్టారు. మీరు వదలప చచ్చిపోతారు బాబు. కుమారా బాబు.
కొండ చిల్లు కప్ప పిల్ల పట్టినట్టు పట్టేసింది. అర్జెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకు? ఆర్ఎక్స్రీ కార్డు ఉంది, ఆ ప్యాకేజ్ లోనే ఇదంతా సెట్ అవుతుంది. ప్రభుత్వ మానసిక ఆసుపత్రి అక్కడ బాగా రాశారు, ఇక్కడేంటి అంబులెన్స్ తిప్పి రాశారు? మీ ముగ్గురికి మెంటలా? నాకు కదరా మెంటలో, నీకే మెంటలో. ఈడేవడ్రా? మొన్న ఫ్లైట్ లోంచి ఇప్పుడు కింద పడ్డావా? నాకేదో కొత్త రకం నరకం కనబడుతుంది. నరకమా? అది ఎక్కడ అది ఎవరో చెట్టు కాసిన యాప్లే తీసుకురావడానికి. నన్ను ముట్టుకొని ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ నిలబడు. నా కర్మ కాలిందిరా బాబు. హలో, ఫైర్ స్టేషన్. ఇక్కడ కర్మకాలి, మంటలు వచ్చేస్తున్నాయి, త్వరగా వచ్చేయండి. ఈ పుట్టుడు ఎక్కడికి వెళ్తున్నాడు? మావాడు వచ్చాడు, ఫైర్ ఇంజిన్ తెచ్చాడు, ఫైర్ ఇంజిన్ తెచ్చాడు. ఆగండి. ఈ గజనిగాడు గజిబి చేయించి గజిని కొట్టద్దు. அண்ணா நீ வந்து அபரிச்சித்துடு தானே? ஆமா, நீங்க தான் கஜினி. நான் வந்து கஜினி அண்ணே. அண்ணே நீ வந்து அபரிச்சித்துடு, நான் வந்து கஜினி. அப்ப இவர் யார் அண்ணே? நீ யார்டா? நான் வந்து பாஷா ரஜினி. தலைவர் ரஜினி, தலைவர் ரஜினி. శాంతి ఐ లవ్ యూ. కొంచెం డిఫరెంట్ గా ఆలోచించొచ్చుగా. 3 years నుండి వెంటబడుతున్నానే కుక్కలాగా. ఇవాళ డిఫరెంట్ గా వచ్చానే, ఇంతకంటే డిఫరెంట్ గా ఎవరు చేయలేదే. చూడు చూడు, ఐ లవ్ యూ శాంతి. ఇంకొంచెం డిఫరెంట్ గా ఆలోచించవా ఏంటి? సూపర్. శాంతి 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 ఐ లవ్ యూ శాంతి. శాంతి ఐ లవ్ యూ శాంతి. శాంతి 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 ఐ లవ్ యూ శాంతి. శాంతి 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 శాంతి. హాయ్ బాయా. బాయా, హెడ్సా టేల్సా చెప్పవా? దేనికి? బాత్రూమ్ వెళ్ళడానికి. బాత్రూమ్ వెళ్ళడానికి టాసా? అవును. మ్యాటర్ ఏంటంటే జెంట్స్ వాళ్ళకి బాత్రూమ్లు ఉన్నాయి, లేడీస్ వాళ్ళకి బాత్రూమ్లు ఉన్నాయి. మా సొంటోళ్ళ గవర్నమెంట్ బాయ్లు బాత్రూమ్లే కట్టలేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి బాయా? చెప్పవా? హెడ్సా టేల్సా? ఏదో టేస్ట్ చావు. ఇప్పుడు ఏం చేయమంటావు బాయా? ఇక్కడ పోయి, నీకు ఇక్కడే కరెక్ట్. శాంతి 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 10,000 తీసుకుని నా ఫ్లాట్ కి రా. నైట్ అంతా డిఫరెంట్ గా ఆలోచిద్దాం. నువ్వు ఆటో అదే డిఫరెంట్. 10,000 ఎందుకు బాయా? నేనైతే ఫ్రీ ఫ్రీ ఫ్రీ. నీ ముక్కు చాలా బాగుంది బాయా. నువ్వు తగిలేసావు. షర్ట్ మీద ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి, పోలీసులకు ఈజీగా దొరికిపోతావు. షిట్. హైటెక్ సిటీలో మంచి జాబ్ వచ్చింది, అయినా టెన్షన్గా ఉన్నావు. ఇంట్లో పెద్ద ప్రాబ్లం అయిపోయిందిరా. ఏమైందిరా? మా పనిపిల్ల కడుపు వచ్చిందిరా. మీ నాన్న వాసెక్టమీ ఆపరేషన్ చేసుకొని 5 years అయింది కదరా? మా నాన్న కాదు బే, మా తమ్ముడు. ఎల్కేజీ బచ్చగాడు వాడేలా చేశాడు రా? బచ్చగాడే హోంవర్క్ అని
నా రూమ్ లో కూర్చొని కాండం ప్యాకెట్లు అన్నింటినీ బొక్కలేసాడు. టెన్షన్ లో తెలియకుండా వాడేసిన. బంటిగాడు ఎక్కడ చేస్తాడు రా, వాడికి విషయం తెలియాలి కానీ ఎంత బంటిగడొద్దు, వాడిని ఇన్వాల్వ్ చేయకు. వాడి వల్ల ఎంత అయింది? పని మనిషికి లేని పోనీ చెప్పి నాతో పెళ్లి చేయాలని చూశాడు రా. అలాగా జనం ఎంత నా వెంట పడ్డారు. ఆడు మాత్రం మనతో పాటు హైదరాబాద్ వచ్చే కొష్టలేదు మా అక్కి. ఫోన్ లేరా పాపం, వాడు కూడా మనలాగా బ్యాక్ డోర్ లో జాబ్ ఎత్తుకుంటాడంట. ఎంతైనా మన ఫ్రెండే కదరా. హ్యాపీ డేసా వచ్చి 1 year అయింది బే. చిల్ మ్యాన్, లెట్స్ రిలాక్స్, ఫ్రైడే నైట్ లెట్స్ పార్టీ. పొంగులో పార్టీ. వావ్ సూపర్, మంచి మంచి అమ్మాయిల్ని సెలెక్ట్ చేసావయ్యా. కార్పొరేట్ కల్చర్ అంటే ఈ మాత్రం ఉండాలిగా. యు ఆర్ రైట్. ఆఫ్ కోర్స్ ఐ యామ్ ఆల్వేస్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సిట్. రాజు గారు మన దగ్గర ప్రాపర్టీస్ కొన్నారు. టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఇనిషియల్ ఫార్మాలిటీస్. ఓకే ఓకే సార్, షూర్. హలో, జస్ట్ a second. రాజు గారు ప్లీజ్. ఓకే. హలో, ఐఎమ్ జస్ట్ ఆన్ ద వే, ఐఎమ్ కమింగ్. You look very beautiful. Thank you, sir. And you look very unhappy. మీ కంపెనీ ప్రాపర్టీసే కాదు, నీ బాధల్ని కూడా కొనగలను. నా బాయ్ ఫ్రెండ్ బాధల్ని కూడా కొనండి ప్లీజ్. ఇదేమైనా ధర్మసత్రమా? ఎంత ధైర్యం రా నీకు? ఈ ఊళ్ళో నా మాటకెదురు లేదు, నన్ను చూసి భయపడినోడు లేడు. అలాంటి నేను నా అంతలుగా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరబోతులాగా తలదిప్పుకుంటావా? అబ్బే, ఇవి నా మాటలు కాదు బాబు, మీ నాన్నగారి మాటలు. ఏంటి ఆయన మాటలు రావా? నిన్ను తోడు తెచ్చుకున్నాడు, ఎందుకలా గొంతు చించుకుంటాడు? ఆయన అరుపులకైనా భయపడతాననుకున్నాడా? అసలు ఎందుకు వచ్చాడంట? అయ్య బాబాయ్, ఈ నా మాటలు కదా గారు, అబ్బాయి గారు చెప్పని మాటలు. చేసిన ఏదో పని చాలు, నోరు మూసుకుని ఇంటికి రా. ఈ కూడా మీ నాన్నగారి మాటలే. అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు. మీరు చీ అన్నా ఛా అన్నా పడుంటానికి నేను ఆ ఇంటి కుక్కనేం కాదు. అయ్యి అబ్బాయి గారి మాట. చేసిన ఏదో పనికి లంపలేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను. రాకపోతే ఏం చేస్తావు? నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. బోడాస్తి ఎవరికి కావాలి? ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో. రేపు మళ్ళీ మనసు మార్చుకుని తప్పు అయిపోయింది నన్ను క్షమించిన అన్నా అన్న గొమ్మల్లో కాలు పెడితే కాళ్ళు నరికి బయటికి పంపిస్తా. అంత కర్మ నాకేం పట్టలేదు. తిండి దొరకపోతే బస్ స్టాండ్ లో అయ్యా అమ్మ తండ్రే అని అడుక్కుంటానేమో గానీ మీ ఇంట్లో అడుగు కాదు కదా, అంగుళం కూడా పెట్టను. అన్నయ్య రండి, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. ఇదే మన బంగ్లా, ఇదే మన కోట, ఇదే మన సైన్యం, ఇదే మన పేడ. తాతయ్య, ఏదో పెద్ద కోటనో బంగ్లానో ఆఖరికి మా ఇంటి రకాల గొడ్ల చావుడు తీసుకొస్తావా? నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇక్కడికి ఒక్కసారి అడుగు పెట్టానా? మరి అక్కడే ఉంది మరదలో కెడతా. నేను చెప్తాను అబ్బాయి గారు, చెప్తానండి. వదినా 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 వదినా. ఏంటి నేను నీకు వదినా? ఏమ్మా, అబ్బాయి గారు నాకు అన్నయ్య గారు అయినప్పుడు నువ్వు నాకు వదిన అవ్వేంటి? సరే సరే, ఇంతకీ విషయం ఏంటో చెప్పు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు వదినా. పల్లెటూళ్ళలో ఇట్లాంటి బట్టలు వేసుకుంటే ఎవడని మెచ్చుకుంటాడు వదినా? మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? చక్కగా తెల్ల చీర కట్టుకొని, కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకొని, పెట్టుకుని గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకుని బాగా పొద్దొయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే అబ్బో ఇలా కొట్టారంటే. మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్పమ్మాయి గారు, నా కోసం కాదండి, అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంతే. ఆ తర్వాత మేము ఇట్టాం. తాతిగా తాతయ్యకి నా కోపం వద్దంతే. తాతారా, కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. తెల్ల చీర మల్లెపూలు, ఓ తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర. ఏంటి దానికి ఏదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోటితో అడగొచ్చు కదా, చాటతో పీక్ అడగాల? సర్లే గాని ఇంతకీ అదే అడిగింది, నువ్వేం చెప్పావు? మీ బావని వల్లో వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసు బొమ్మింది సలహా కదా అని చేసినంతే. అబ్బా ఏంటంటే మళ్ళీ కొడతానంటే. ఇంతకీ మా బావకి అది ఎక్కువ నేను ఎక్కువ? అది ఎక్కువ నువ్వు ఎక్కువ, మీ బావని అడగండి. అయితే సలహా అమ్మాయి గారు దానికి సాడెత్తారు. మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని. నిజమా? ఏంటది? ఏం లేదు అమ్మాయి గారు, మీరు తల్లిండా తట్టడి పూలు పెట్టుకొని ఈ లంగా వండేసుకొని అమ్మోర్లో తిరుగుతుంటే మీ వంక ఎవరు చెప్తారు?
బిగుతైన బట్టలు వేసుకుని లేడి పిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి సింహ 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 సింహలాడితే కనపడ్డారంటే ఎప్పుడు మీ వంకే చూస్తారు. ఇంకా దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతగా. ఇదిగో తాతగాడు నా కోపం వద్దమ్మా. తాతారా కొంచెం సేపట్లో వస్తానని బావతో చెప్పే. అబ్బాయి గారు ఇటు సైడ్ నుంచి ఈవిడ, అటు సైడ్ నుంచి ఆవిడ, మీరు అయిపోయారు దేవుడు. వివాహ భోజనంబు లల్లా 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 లల్లా. అన్నం పండించేవాడు మగవాడు, ఆడజాలి చేత అన్నం వండించేవాడు మగవాడు.